యాహ్! సెలబ్రేట్ చేసుకునేదేనా ఇది? కొంత మేలైన పరిణామం అనుకోవాలండి. హ్మ్. కానీ మళ్ళీ చెప్తున్నాను, మనం ఎటో ఒకటి మాట్లాడితే ఈ ఒక సైడ్ ఉండాల్సిన అవసరం లేదు. స్వతంత్ర మీరు నాకు చెప్పారు స్వతంత్ర అభిప్రాయాలు వైసీపీ, టీడీపీ పక్కన పెట్టేసేయండి సార్. అదే స్వతంత్ర అభిప్రాయాలు పబ్లిక్ వ్యక్తం చేసే వెళ్ళిపోవాలి. అది మీరు మీ మాట్లాడమని ఇప్పుడే చెప్పాను. ఆ! ఇప్పుడు కాదు, హ్మ్. 1 ఇయర్ బ్యాక్ చెప్పారు. అందువల్ల ఖచ్చితంగా వ్యక్తం చేస్తాను. ఎవరి అభిప్రాయాలు అలా రాసుకోవచ్చు. ఏ రాష్ట్ర రాజధాని ఎక్కడని నిర్ణయించుకునే అధికారం ఖచ్చితంగా రాష్ట్రాలకు ఉంటుంది. ఒక దానికోసం ఇంకో దానికోసం రాష్ట్రాల హక్కుల కోసం నిలబడ్డవాడిగా నేను మాట్లాడుతున్నాను. హ్మ్. ఒకవేళ హైదరాబాద్లో రాజధాని నేను వికారాబాద్లో పెట్టుకుంటాను, అది సిటీ ఆఫ్ ఊటీ సిటీ లాంటిదని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ కనుక నిర్ణయం తీసుకుని వికారాబాద్కి మారిస్తే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో నేలు పెట్టడానికి వీల్లేదు. దిస్ రూల్ అండి. హ్మ్. ఇది ఫ్యాక్ట్. యాజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సర్న్, విభజన చట్టంలో సరే 5 అధికారంలో ఎలా మార్చారో మనం చూసుకున్నాం. విభజన చట్టంలో ఏం లేదు, 10 సంవత్సరాలు ఇదని ఉంది. 10 సంవత్సరాలు మించకుండా హైదరాబాద్ రాజధాని, 10 సంవత్సరాలు కంపల్సరీ ఉండాలని కూడా లేదండి దాంట్లో. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. నాట్ ఎక్సీడింగ్ 10 ఇయర్స్. నాట్ ఎక్సీడింగ్ 10 years ఉంది. ఖచ్చితంగా అది 2 ఏళ్ళ కల్లా వచ్చి ఏడాది కల్లా డజన్ మచ్ డిఫరెన్స్. ఇవాళ అంటే ఇంతకుముందు చెప్తున్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నిర్ణయం తీసుకుని శాసనమండలి పంపిస్తే వద్దంటే మళ్ళీ తీసుకోవచ్చు. రెండోసారి ఆటోమేటిక్గా అయిపోద్ది. హ్మ్. ఫైనాన్స్ బిల్ కన్సర్న్ ఆ సంబంధం లేదు కాబట్టి అవుతుంది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అమరావతి కాదు మాకు రాజధాని మేము ఒంగోలు దగ్గర పెట్టుకుంటాం నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అవుతుంది. హుహు. ఇందులో మా పార్లమెంట్కి సమస్య లేదండి. మరి ఇప్పుడు పార్లమెంట్లో ఇది చెప్తా. దానికోసం ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సవరణ చేశారు. హ్మ్. దీంట్లో ఏంటంటే అది కూడా పర్స్పెక్టివ్ అంటే పాత రోజు నుంచి 2024 నుంచి అన్నట్టు పెట్టారు అప్పటి నుంచి అని. హ్మ్. ఇవాళ 5వ అధికారానికి చేంజ్ చేశారు హైదరాబాద్. ఇవాళ దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం శాసనసభ తీర్మానం చేసినా సరే పార్లమెంట్ ఆమోదించాలి. అంటే ఈ బాల్ని ఇవాళ పార్లమెంట్లోకి నెట్టారు. ఓకే. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఈ చట్టం కనుక కాకుండా ఉంటే శాసనసభ ఇప్పుడు ఆ 3 రాజధానులు ఎవరిచ్చారు బిల్లు దాంట్లో పెట్టమన్నారనేది నాకు అనవసరం. దిక్కుమాల సలహాదారులు చాలామంది ఉంటారు. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. అది నేను అమరావతికి అవుట్ రేట్గా మళ్ళీ చెప్తే నేను మాట మార్చలేదండి నరసింహరావు గారు. ఆ రోజు ఈ రోజు వరకు కొన్నిసార్లు నెల్లూరు కర్నూలు వెళ్ళి నాకు అది రాజధాని కాదు, ఎవడు రాజధాని తొక్కలో రాజధాని మీటింగ్ పార్టిసిపేట్ చేసి ఉత్తరాంధ్రలో తెచ్చకోట్లా నేను. మాటలు తిప్పలేదు, మాటలు తిప్పలేదు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు ఒకటే మాట మాట్లాడతాను. అమరావతి అన్ని వర్గాలకి నివాసం ఉండే రాజధాని కింద పారదర్శకంగా హరిత రాజధానిగా అద్భుతంగా వెలుగొందుతూ సమాంతరంగా ఇచ్చేప్పటి నుంచి హిందూపురం డెవలప్ చేయాలని ఏ రోజు మాట్లాడలేదు. పారదర్శకంగా లేనప్పుడు అసెండాస్ జరిగినప్పుడు విమర్శించాను. వాళ్ళు ట్రోల్ చేశారు. మీరు ఎందుకే అసలు మునక్కుండా ఇచ్చేస్తాం, వీళ్ళు ట్రోల్ చేశారు. ఇవాళ ఈ చట్టం వల్ల జరిగింది ఏంటంటే నెక్స్ట్ టైం ఏ గవర్నమెంట్ వచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసినా పార్లమెంటులో వెళ్ళాలి. ఒకవేళ రేపొద్దున ఎవరో అక్కడ నాయకుడు అధికారంలోకి వచ్చి పక్కన వాళ్ళ ఫ్రెండ్ పక్క రాష్ట్రంలో ఆయన ఫ్రెండ్ అధికారంలోకి వచ్చి ఓ 15 సీట్లు నెక్కుని ఈ 40 సీట్లతో ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనుగడ సాగిస్తానుకంటే వాళ్ళు 6 నిమిషాల్లో ఒప్పుకుంటారు. వాళ్ళు పచ్చి స్వార్థపరులు, పిచ్చి భ్రమంలో బతకట్లేదు ఎవరో. నేను అది చెప్తున్నా. అందుకని ఏం చేయాలి వాళ్ళ? ఖచ్చితంగా దాంట్లో దాన్ని కాపాడేది న్యాయస్థానాలు, దాన్ని కాపాడేది రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్లు. ఆ అగ్రిమెంట్స్ కూడా మార్చి వాళ్ళ అగ్రిమెంట్స్ ఇచ్చి ఆ రోజు చెప్పాను నేను రైతుల కోసం ఖచ్చితంగా నిలబడి. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవరు మురళీధరరావు గారు ఏమన్నా తెలుసా మీకు? 3 రాజధానులు మద్దతు అన్నారు. ఇంకొక భారతీయ జనతా పార్టీ నేత మిగతా వాళ్ళు మాట్లాడలేదు. ఆ బట్టల మీద హేళన చేశారు, చచ్చాతెర మాట్లాడారు, విషం కురిపించారు. అదే మా గవర్నీలు సారాయి అనేది పేరు ఏదో మర్చిపోయాను. సోమ వీర్రాజు గారు చీప్ లెక్కర్ సారాయి కోసం అనేక ఉద్యమాలు చేసిన ఆయన 13 రాజధానుల కోసం బ్రహ్మాండంగా మాట్లాడారు. ఇవాళ అందుకని వాళ్ళు నమ్మటం ఏంటంటే కుక్కతో గోదావరి ఇదినట్టు. సరే, అందుకని ఈ చట్టం ప్రకారం చూసుకుంటే మాత్రం రేపొద్దున అవసరం వాళ్ళు మారుస్తారు. మార్చకుండా ఉండాలంటే ఖచ్చితంగా చట్టంలో ఏదైతే రైతులకి ఇచ్చిన హామీలు ఉన్నాయో దీని హామీల ప్రకారం మార్చడం, కనీసం వాళ్ళ టైం అన్న లిమిట్ అండి, 50 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత కాదు, ఇది ఖచ్చితంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలనే కండిషన్ పెట్టి దాని కండిషన్ ఈ చట్టానికి కనుక తగిలిస్తే బాగుండి ఉండేది. న్యాయ కోవిదులు ఎంతమంది, ఇంకా న్యాయ కోవిదులు చాలామంది ఉంటారండి. సరే, ఏదేమైనా ఇవాళ చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా అమరావతి రాజధానికి రక్షణ లేదు శ్రీనివాస్ గారి ప్రకారం. మరింత రక్షణ కల్పించబడింది. ఇప్పుడున్న దాంట్లో మళ్ళీ చేంజ్ చేయడానికి సంబంధించిన ఇప్పుడు ఉన్నదానికంటే ఎప్పటికప్పుడు వస్తే ఏ పాలకుడు వచ్చి రేపొద్దున ఏ కళ్యాణ్ గారు వచ్చారు,
మా పాలకొల్లు రాజధాని, మా మొగల్తూరు రాజధాని అనుకోవచ్చు రేపు. కానీ ఇప్పుడు అలా వీలు లేకుండా పార్లమెంట్ ఆమోదం కావాలి. పార్లమెంట్ లో కూడా మీరు అన్నట్టుగా పార్లమెంట్లో ఆ రోజు ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి సీట్లతోటే 40 సీట్లు, ఆయన ఫ్రెండ్తో 40 సీట్లు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు మార్చేస్తారు. ఏముంది, ఇబ్బంది ఏముంది? ఇప్పుడు అద్భుతం కోసం ఇచ్చాం 3 రోజులు ఎంత మంచి చేయాలి, మళ్ళీ స్టూల్ని పెడతారు. ఇక్కడ అవినీతి జరిగింది టూన్ పెడతారు, ఏం ప్రాబ్లం లేదు. అందుకని రైతులు ఇన్వాల్వ్ చేసి రైతులకు ఇచ్చిన దాని మీద మరింతగా, ఎందుకంటే వాళ్ళకు నాకు ఎక్కువ మోర్ కన్సర్న్ అబౌట్ ఫార్మర్స్ అండి. ఈ రాజకీయ పార్టీలు ఉండే పోతాయి. ఆ ప్రాంతంలో 50,000 ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ఏం చేస్తాం ఖచ్చితంగా. అందుకని అది కొంచెం ఇబ్బందిగా ఆడుగా అనిపించలేదు శ్రీనివాస్ గారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనం మాట్లాడతాం కేవలం రైతులకు పాయింట్ ఆఫ్ వ్యూ, రైతుల పాయింట్ ఆఫ్ కాదండి, రైతుల పాయింట్ ఆఫ్ కాదు, రాష్ట్ర రాజధాని కూడా పెట్టాలంటే అది మనం మాట్లాడతాం. రాష్ట్ర రాజధాని దాని మీద వేరే మాట్లాడాలనుకున్నాం, మన చట్టం గురించి మాట్లాడుతున్నాం. రెండోది, నేను ఈ చట్టం చేసిందని అభినందిస్తున్నాను అవుట్. కానీ నేను అడుగుతున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చాలా ముఖ్యమే. దీనికంటే ముఖ్యమైనది ఒకటి ఉందండి. 15 లక్షల మంది యువత సొంత పారిశ్రామికవేత్తలు గారి ఈ హక్కు, దాన్ని ఒక్క చిన్న అమెండ్మెంట్ చేసి దాంట్లో పెట్టలేకపోయామని వెంకయ్యనాయుడు గారు మొత్తుకున్నారు కదా, పెట్టేస్తే చిన్నదే కదా. ఇంకోటి చెప్తున్నాను, ఈ చట్టాన్ని సవరించడానికి 2/3 అవసరం, ఆర్టికల్ 3A సింపుల్ మెజార్టీ. మళ్ళీ చెప్తున్నాను, పార్లమెంట్ మార్చలేదు, అన్ని పార్టీలు అవసరం లేదు. ఇవాళ అన్ని పార్టీలు ఏకగ్రీవం మద్దతు, వైకాపా తప్ప, వైకాపా కూడా మళ్ళీ వ్యతిరేకం కానట్టు, మా అమరావతి సపోర్ట్ అని ఈ మేనవేషాలు లెక్క పెట్టినట్టు ఈ మాట్లాడారు. కానీ దేశంలో దాదాపు 34 పార్టీలు, అందులో మాట్లాడిన సంజయ్ సింగ్ గారు మాట్లాడింది నచ్చింది నాకు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ ఫ్రమ్ వాళ్ళు మాట్లాడారు హోదా నుంచి. నువ్వు ఆర్నమెంట్లు, రేణుకా చౌదరి పిచ్చి ఏదో ఒక వర్డ్ మాట్లాడినా ఆవిడ కూడా ఆర్నమెంట్లు చూస్తామని మాట్లాడింది ఆవిడ. అది ఆ పాయింట్ తీసుకోవట్లేదు ఎవరు. నేను ఆ పాయింట్లోకి వస్తున్నా. ఏంటో తెలుసా అండి, ఇంత పెట్టారు కదా, నేను దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను, పార్లమెంట్ ఇదే చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు 150 అడుగులు ఎత్తున డీమ్డ్, పక్క రాష్ట్రాలందరూ డీమ్డ్ అనుమతులు వచ్చింది రాసేసుకుని 150 అడుగులు ఎత్తున పూర్తిగా నిర్మాణం చేయాలని రాసి చట్టం అయిపోయింది. హామీ కాదు, రిపీటింగ్ అగైన్ 90 ప్రకారం చట్టం అయిపోయింది. ఇవాళ ఆ చట్టాన్ని తీసేసి తుంగలో తొక్కి నాశనం చేసి ఇవాళ దిక్కుమాలిన బడ్జెట్లో దొంగతనంగా, నీచంగా, నికృష్టంగా పెడితే 35 మంది ఎంపీలు గాడిదలు కాశారని ఇంకెవరైనా ప్రశ్నిస్తే, సిగ్గు ఉందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది. మళ్ళీ రిపీట్ చేస్తాను నేను, చట్టం అయిపోయిన దాన్ని దొంగలో తొక్కేసి దొంగ దొడ్డిదారిని పెట్టిన కేంద్రంలో ఉన్న గుజరాతీ మార్వాడీల పేపర్ నేను అన్నాం, గుమా వ్యాపారుల ప్రభుత్వం మాట్లాడితే సిగ్గు లేకుండా ఆమెయించిన ఎంపీలు ఉంటే రేపొద్దున ఏ చట్టం నిలబడద్దండి? నేను కడుపు బాధతో మాట్లాడుతున్నా, అమరావతి రైతుల పక్షాన్ని మాట్లాడుతున్నా, రాజధాని ఉండాలని మాట్లాడుతున్నా. ఎట్ ద సేమ్ టైం ఈ రక్షణ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి అది రాయలేదు, ఇంకోటి హోదా మీద రాయలేదు. అలాగే అమరావతి ఇంకోటి నేను అడుగుతున్నా, గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, అలాగే ముఖ్యమంత్రి పదవి పేరులోనే పెట్టుకున్న ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా కొండలు బద్దలు కొట్టి 15,000 కోట్లు మొదటి సంవత్సరం, ఇలాగే 4 సంవత్సరాలు ఇస్తాం గ్రాంట్ అన్నారు. ఫస్ట్ గ్రాంట్ అన్నారు కదా, ఇవాళ 2 సంవత్సరాలు 30,000, ఇంకో 2 సంవత్సరాలు 5 ఏళ్ళు అన్నారు, 4 ఏళ్ళు అన్నారు, 60,000 కోట్లు. ఇప్పుడు 62,000 కోట్లు పని అనుకుంటే 56,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఈ పాటికి ఆ 50,000 కోట్లు అప్పు లేకుండా కట్టుకునేవాళ్ళం కదా. మీ సావు మీరు సావండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. రాష్ట్రాన్ని తిరిగి అమరావతిని ట్రాక్లో పెడతాను చూస్తున్నారు, నో సెకండ్ దట్. ఇవాళ తీసుకొచ్చి మీ అప్పులతో మీరు కొట్టుకు సావండ్రా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎంగిలి మెతుకులేసింది. చట్టంలో పెట్టించాల్సింది కదా. ఇప్పుడు పోలవరానికి పూర్తి చేయడానికి 40,000 కోట్లు రావాలి కదా, 40,000 కోట్లు తీసి పడేస్తే ఇది వచ్చేదని కాదు. 40,000 కోట్లు మీకు మీ వేలు పెట్టి, మీ వేలుతో మీ కన్నే పొడిపిస్తే ఓ కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేబినెట్ మంత్రి, చాలా గొప్ప మొత్తం రీల్స్ షూట్స్ చేస్తూ ఉంటారు. నిన్న ఏదో ట్వీట్లు చేశారండి, అద్భుతంగా చేశారు. ఏంటో తెలుసా, శ్రీకాకుళంలో ఒక ప్యాసింజర్ 2 ట్రైన్లకి స్టాపులు ఏర్పాటు చేయించారంట. ఏమండి విచిత్రంగా ఉంది, స్టాపులు ఏర్పాటు చేయించడం ఏంటండి? పోలవరం నాశనం అయిపోయిందని చెప్తే స్టాపులు ఏర్పాటు చేయి, ఇది రీల్స్ వస్తాయి, షోస్. ఎక్కడి నుంచి ఈయన మా పక్కనే నుంచుని, మా వేలాది మంది కార్మికుల సరసన నుంచుని మా పక్కన నుంచుని దిక్కులు పెక్కటిల్లు, ఆ దెబ్బకి పార్లమెంట్ బిల్డింగ్ కదిలిపోయింది, కొత్త బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు ఏమనిచ్చారు, క్యాప్టివ్ మైనింగ్ వాసిన ఎవడాడు అన్నాడు. ఎవడరా అమ్మేది, ఎవడరా కొనేది, ఎవడ క్యాప్టివ్ మైనింగ్ ఉంది? ఇవాళ పార్లమెంట్లో కూర్చుని దాంట్లో మేనవేషాలు పెక్కబెడతా గుజరాతీ మార్వాడి గారి ఫ్యాక్టరీకి ఏం కావాలని చేస్తాను. ఎంపీలందరూ పోయి అడిగారు కదా, ఇద్దరేనండి. నేను చెప్తున్నా, మా పోలవరం మీద మాట్లాడితే 2 ఎంపీలు, నేను అందరికీ చాలా మంది మెసేజ్ పంపించాను, మిగతా వాళ్ళు బహిరంగ విజ్ఞప్తి చేశాను, మిగతా వాళ్ళు లేఖలు రాసిన ఈమెయిల్స్ కూడా పంపించారు. మా వాళ్ళు అందరూ, ఒక్కళ్ళు మిథున్ రెడ్డి గారు, 2 ఏళ్ళ లావు కృష్ణదేవరాయలు, 2 స్పందించారు, మిగతా ఎవరు స్పందించలేదు. ఇప్పుడు ఇదేంటి మీరు అమరావతి చట్టబద్ధతతో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని, పోలవరానికి సంబంధించిన అంశాన్ని, నిధులండి, అమరావతి నిధులు కూడా పెట్టాలి కదా. ఎంగిలి మెతుకులు నిలిచారని వీళ్ళు చెప్తున్నారు. ఏమన్నా ఇతర నగరాలు, అమృత నగరాలు ఎందుకు పెట్టలేదు సార్? ఎందుకు పెట్టలేదు మీరు? వాళ్ళు ఎందుకు పెట్టలేదు?
ఇవన్నీ ఇవాళ పెడతాం వల్ల బీజేపీకి రూపాయి లాభం ఉందా? కేంద్ర ప్రభుత్వం నష్టం ఉందా? రూపాయి ఇచ్చేది లేదు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను. ఏం కావాలో పెట్టుకో, డబ్బులు మాత్రం అడుగు. డబ్బులు మాత్రం అడగొద్దు. నీ రాష్ట్రం నుంచి అడుగుతుంది, ఎంగిలి మెతుకులు వేసినట్టు వేస్తా, కావాలంటే రోడ్డు వేస్తాంట. మా మార్వాడి గారు ఫ్యాక్టరీ పెట్టుకుంటారు, దానికి రేర్ ఎర్త్ మినరల్స్ ఆంధ్ర వాళ్ళు పట్టుకొట్టి మావాడి గుజరాతీ ఆయనకి ఆదానికి ఇచ్చే ఈ రేర్ ఎర్త్ మినరల్స్కి బడ్జెట్లు ఇస్తే ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. నేను మిగతాది కూడా వస్తాను, గ్యాస్ దీని మీద రెండవ ప్రజలు కూడా, తెలంగాణ ప్రజల గురించి కూడా మాట్లాడతా. మోడీ గారు వచ్చారు విశాఖపట్నం, అన్ని పత్రికల్లో మోడీ గారు వరం ఏంట్రా బాబు, ఒక ముఖ్యమైన వరం చూశాను. శ్రీకాకుళం జిల్లా నుంచి అంగుల వరకు, అంటే మార్వాడి గారి ఫ్యాక్టరీని గ్యాస్ లైన్ ఎక్స్టెండ్ చేసే వరం ఇది. మా గ్యాస్ భూగర్భంలో మాట్లాడదాం, మా భూగర్భంలో గ్యాస్ నువ్వు దబ్బుకు పోతా, మాకు వరవేంటారు నాయన అంటే చప్పట్లు కొట్టుకుంటా, పుల్లారెడ్డి స్ట్రీట్లు పంచి పెట్టుకుంటా, ఓ వీరబాదుడు వీర పొగుడుతూ పడుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ డైరెక్ట్, ఎందుకంటే నేను రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాను, కూటమిని ప్రతిపక్షం తర్వాత. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీశాం, అంతే కదండి. ఎవరుంటే వాళ్ళే మాట్లాడతారు. నేను నేను మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే ఏ ధైర్యం ఉందంటే వీళ్ళకి, మిగతా వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళకి ఒడతూపు రూపారు. కొంతమంది ఇంటి మీదకి వెళ్ళా 970 మంది అరెస్ట్ చేశారు, విద్యార్థి వంద నాయకులు వేసాం, మిగతా విద్యార్థి నాయకుల్ని. నేను జేడి లక్ష్మణ్ గారు వెళ్ళాం, దాటుకున్నాం, మొత్తం ఢీ కొట్టుకుని లోపలికి వెళ్ళి ఆయన ఇంటిని ముట్టడిచ్చి నరకేతన పడ్డాం మేము. ఏ మీడియా 90% మీడియా లేదు అంటే, ఉద్యమాలు చేసినా మీరే చేయాలి, ఉద్యమాలు చేసినా వాళ్ళే చేయాలి, అంటే వీళ్ళే చేయాలి. సార్ కమింగ్ బ్యాక్ టు పాయింట్, అది రెస్పెక్ట్ రాలేదు, ఇవన్నీ నుంచి తప్పు మాట్లాడాలి. కానీ స్వతంత్రంగా చేసే వాళ్ళకి లక్ష్మణ్ ఇప్పుడు ఎన్ని బాధపడ్డాక వెళ్ళిపోయాడు కదా ఆయన. నేను చెప్తాను సార్ కమింగ్ బ్యాక్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో నేను సపోర్ట్ చేస్తున్నా. 15 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా ఉండి మనం కాళ్ళ మీద నిలబడి వాళ్ళకే, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ ఊళ్ళకే, ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప గౌరవం సంపద సృష్టించే వాళ్ళని పక్కన పెట్టేసి ఆ అధికారాన్ని గుజరాతీలు అందుకుపోతే, ఇవాళ అమరావతిని సపోర్ట్ చేస్తాను. మళ్ళీ చెప్తాను, మాట్లాడిన ట్రోలింగ్ చేసుకుంటాను. అమరావతికి అవుట్ అండ్ అవుట్గా సపోర్ట్ చేస్తాను, సమాంతరంగా మిగతా అభివృద్ధి చేయాలన్నా. అట్ ద సేమ్ టైం వాళ్ళని చట్టం గురించి మాట్లాడాలి కదా. చట్టబద్ధత మాత్రమే కాదు కదా, నిధులు కూడా కావాలి కదా. చట్టబద్ధత మాత్రమే కాదు కదా, మీ అప్పులతో మీరు సావండ్రు అంటే ఇవాళ అడ్డం కొట్టింది కూడా వాళ్ళే కదండి. ఏమండి ఆ రోజు మాత్రం కేసీఆర్ గారు ఆరోగ్యం గురించి నేను బాధపడ్డాను, మీ శాసన నవ్వారు నేను చెప్పిన. ఆయన మొన్నే నేను చూశాను, ఆ యమునా నదిలో చేయి పెడితే ఇలా నొర్రలు వచ్చేస్తున్నాయి, ఆ నీళ్ళని మొండలో నొర కనపడకుండా మోతేసుకొచ్చారు. కేసీఆర్ గారిని పిలిచారండి, పిలిచి నా గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. అవి తీసి కేసీఆర్కి ఇస్తే ఏమైనా అయిపోతే, ఇప్పుడు ఆంధ్ర అసలే గొడవలో కొత్తగా రాష్ట్రం ఏం అదృష్టవశాత్తు ఆ మూత ఎప్పలేదు. నెత్తి మీద కొండ తీసుకొచ్చి కొట్టారు, నెత్తి మీద మట్టి బూడిద కొట్టారు. దాని గురించి మాట్లాడట్లేదు ఏంటండి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూడా. అందువల్ల నేను అమరావతి అనేది ముఖ్యం, ఖచ్చితంగా ముఖ్యం, వాళ్ళు న్యాయం చేయడం. దానికంటే కూడా ముఖ్యం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు. వాళ్ళు అమెండ్మెంట్ చేసిందండి, రాష్ట్ర విభజన కొత్తగా చట్టం చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆర్టికల్ 3 ప్రకారం మనం ఏదైతే రాష్ట్రాన్ని విభజించామో ఆ విభజన చట్టాన్ని యాక్చువల్ నేను చెప్పాలని ఇంకా టెక్నాలజీ చెప్పాలి. 10 ఏళ్ల వరకు లాస్ట్ పాయింట్లో ఒకసారి వెరిఫై చేయండి. విభజన చట్టంలో రాష్ట్రపతికి కానీ మిగతా వాళ్ళకని అధికారం 2 సంవత్సరాల వరకు ఉంటుంది. దాని తర్వాత 10 సంవత్సరాలు కొన్ని ఉన్నాయి. నేను దాని గురించి డెప్త్ వెళ్ళను, కానీ ఇవాళ కూడా చెప్తున్నాను మరొకసారి, దీన్ని చేయటం ఆనందకరమైన విషయం. కానీ అట్ ద సేమ్ టైం ఒక చిన్నది ఆంధ్రప్రదేశ్కి యువతకి చేసేటట్టు నిధులు కూడా మీరు ఇచ్చిన హామీనే గ్రాంట్గా ఒక్క 4 సంవత్సరాలు కాళ్ళ మీద నిలబడుతుంది. సెల్ఫ్